సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగిన జంపింగ్ల వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీలకు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. విపక్షాలను పూర్తిగా నీరుగార్చే క్రమంలో ఇతర పార్టీల నేతలను గంపగుత్తలుగా చేర్చుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల కారణంగా ఎక్కడలేని తలనొప్పిని తెచ్చుకున్నామని అనుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నట్టు ఆ పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు ఇప్పుడు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇలా జంపింగ్ల పర్వం ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువగా కొనసాగుతోంది. తెలంగాణలో కేసీఆర్ దెబ్బతో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైసీపీ, సిపిఐలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరిపోయారు. మామూలు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల కారణంగా రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో ఉంది. అయితే వీరే ఇప్పుడు కేసీఆర్ కు ఏకు మేకై కూర్చుంటున్నారంట. అది ఎలా అంటే, ఇతర పార్టీల నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న హామీతో పాటు అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తామని చెప్పడంతో చాలా మంది పార్టీ కండువలు మార్చేశారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు వీరిలో కొందరికి కేసీఆర్ షాక్ ఇవ్వక తప్పదని తాజా రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. వీరిలో ప్రముఖంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో షేర్లింగంపల్లి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఆరకపూడి గాంధీ ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒత్తిళ్లతో గులాబీ గూటికి చేరిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు మరోసారి షేర్లింగంపల్లి సీటు దక్కుతుందా అంటే చాలా సందేహాలే వస్తున్నాయి. ప్రస్తుతం తాండూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మహేందర్ రెడ్డి ఈ సీటుపై కన్నేసి అక్కడ చాప కింద నీరులా దూసుకుపోతూ పావులు కదుపుతున్నట్టు స్థానికంగా ఉండే నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి తరచూ షేర్లింగంపల్లిలో పర్యటిస్తూ అక్కడ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అక్కడి నేతలు చెబుతున్నారు. అక్కడి నుంచి ఆరకపూడి గాంధీ పోటీ చేస్తే మళ్లీ గెలుస్తామా లేదా అన్నది ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఆరకపూడి పార్టీలో చేరిన తర్వాత పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్తల్లో పట్టు సాధించలేకపోయారు. దీంతో ఆయన ఎక్కువగా మహేందర్ రెడ్డికి మద్దతు ఇస్తే గనక ఆరకపూడి టికెట్ గల్లంత అయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో కూడా మంత్రిపై వ్యతిరేకత పెరగడంతో ఆయన షేర్లింగంపల్లికి మారాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.